ఏపీలో పోలింగ్కు అంతా రెడీ అయిపోయింది. ఒక్కసారి పోలింగ్ బూత్లోకి అలా వెళ్ళగానే మనకు కనిపించేది ఈవీఎం. గతంలో ఉన్న బ్యాలెట్లు ఇప్పుడు లేవు. ముద్రణ తప్పులు, రిగ్గింగ్లు, అయోమయ పరిస్థితులు అస్సలు లేవు. గంటలు ఓట్ల లెక్కింపు కూడా అవసరం లేదు. అంతా ఒక్క మీటతోనే పని. చూద్దాం మనం ఓటు వేసే టైంలో మన కళ్ళ ముందుండే ఈ ఈవీఎం మ్యాటర్ ఏమిటో. ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ దశాబ్దమున్నర కాలంగా ఓటింగ్కు భారత్ వినియోగిస్తున్న అత్యధునాతన టెక్నాలజీ. గతంలో పోలింగ్ బూత్కు వెళ్తే బ్యాలెట్ పేపర్ ఉండేది. దానిలో నచ్చిన అభ్యర్థిని ఎంచుకుంటూ స్వస్తిక్ సింబల్ ముద్రను వేసి ఓటు వేసేవాళ్లం. కానీ ఇప్పుడొచ్చిన ఈవీఎం ఓటింగ్ను, కౌంటింగ్ను అత్యంత సులువైన ప్రక్రియగా మార్చేసింది. ఈవీఎం ఇది మొత్తం 3 పరికరాల అమరిక. వాటిల్లో ఒకటి సియు అంటే కంట్రోలింగ్ యూనిట్. ఇది పోలింగ్ బూత్ లో ఎన్నికల మరొకటి బియు అంటే బ్యాలెట్ యూనిట్. ఇది మనం ఓటేసే సీక్రెట్ ప్లేస్ లో ఉంటుంది. ఇందులోనే మొత్తం 16 మంది అభ్యర్థుల వివరాలు ఉంటాయి. అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులుంటే మరో బియు కూడా పక్కనే ఉంటుంది. ఇక అన్నింటికంటే కింద నోటా బటన్ ఉంటుంది. అభ్యర్థులెవరూ మనకు నచ్చకపోతే ఎంచుకునే ఆప్షన్ అది. వేలుపై సిరా మార్క్ తర్వాత మనం ఓటు వేయడానికి వెళ్లగానే ఎన్నికల అధికారి దగ్గరున్న కంట్రోల్ యూనిట్ ను స్విచ్ ఆన్ చేస్తాడు. అక్కడ ఆ మీటా నొక్కగానే ఓటింగ్ రూమ్ లో బ్యాలెట్ యూనిట్ బియు రెడీగా ఉన్నట్లు లైట్ వెలుగుతుంది. అభ్యర్థి ఎదురుగా ఉన్న గుర్తుపై మీటా నొక్కి ఎన్నిక పూర్తి కాగానే ఆటోమేటిక్ గా బియు పనిచేయడం ఆగిపోతుంది. మరొకరి ఓట్కు మళ్లీ ఎన్నికల అధికారి కంట్రోల్ యూనిట్ స్విచ్ ఆన్ చేయాలి. ఇక మూడోది ఈసారి ఎన్నికల్లో కొత్తగా ప్రవేశపెడుతున్న మరో పరికరం వివిప్యాట్. మనం ఓట్ చేసిన తర్వాత మనం ఎంచుకున్న వ్యక్తికే ఆ గుర్తుకే ఓటు పడిందా లేదా అన్నది మనకు చూపించే బాక్స్ ఇది. ఓటు వేసిన తర్వాత ఒక స్లిప్ వివిప్యాట్ లో కనిపిస్తుంది. 7 సెకండ్ల తర్వాత దానంతట అదే బాక్స్ లోకి వెళ్లిపోతుంది. ఒకవేళ మిషన్ పరంగా ఏ సమస్య వచ్చినా ఇందులోని స్లిప్ల ఆధారంగా కూడా ఓట్ల లెక్కింపు చేపట్టొచ్చు. కంట్రోల్ యూనిట్ పై రెడ్ కలర్ లో దీర్ఘచతురస్రాకారంలో ఉన్న డిస్ప్లేలో అప్పటి వరకు ఎంతమంది ఓట్ వేసింది తెలుస్తుంది. సియు పై బ్లూ కలర్ మూతలు తెరిస్తే క్లోజ్, రిజల్ట్, ప్రింట్, క్లియర్ అనే ఆప్షన్స్ ఉంటాయి. వాటిల్లో రిజల్ట్ బటన్ నొక్కితే ఆ ఈవీఎంలో ఎవరికి ఎన్ని ఓట్లు పోలయ్యాయో తెలిసిపోతుంది. అయితే ఇదంతా కౌంటింగ్ రోజు ఎన్నికల అధికారులు మాత్రమే నిర్వహించే ప్రక్రియ. అధికారులు చెప్పిన దాన్ని బట్టి ఈవీఎం మిషన్ ను పోలింగ్ బూత్ కు తరలించే దగ్గర నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు అందరి సమక్షంలో సాయుధులైన పోలీసుల రక్షణలో జరుగుతుంది. ఇక గతంలో బ్యాలెట్ వల్ల అనూహ్యంగా ఓట్లు మురిగిపోయేవి. కానీ ఇప్పుడున్న ఈవీఎంలతో ప్రతి ఓటు కౌంట్ అవుతుంది.